ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఆత్మీయ బంధువులు, సహోదర సహోదరి మనులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం ధ్యానిస్తూ వస్తున్నాం. సంఘ క్రమములో బహుశా ఇది 18వ ఎపిసోడ్ అనుకుంటున్నాను. అందులో చివరి అంశము ఒకరికి ఒకరు ఎలా సహకరించాలి అనేటువంటి విషయమే మాట్లాడుకొని ఉంటున్నాం. ఇక ఈ దినమున ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు మిగిలిన సంఘస్థుల యొక్క బాధ్యత ఏంటి? ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు మిగిలిన సంఘస్థుల యొక్క బాధ్యత ఏమిటి? ప్రియమైనటువంటి దేవుని వారలారా, కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం. పాత రోజుల్లో పిల్లలను బట్టి తల్లిదండ్రులు ధైర్యంగా ఉండేవారు, గర్వంగానూ ఉండేవారు. సమాజం కూడా అలాగే భావించేది. నీకేంద్ర 4 కొడుకులు, నిన్ను కూసుండబెట్టి సాదుకుంటారు వాళ్ళు. అలాగే నాకు 4 కొడుకులు ఉన్నారు అనంటే నా తెరువు ఎవరు రారు అనేటువంటి భరోసాతో తల్లిదండ్రులు ఉండేటువంటి వారు. నాకేమైనా సమస్య వస్తే, అనారోగ్యం లాంటి ఇబ్బందులు వస్తే వారే నన్ను బాగు చేసుకుంటారు అనేటువంటి భరోసా, ధైర్యము ఉండేది. అలాగే కుటుంబం అంతా కలిసి పండగలు, పబ్బాలు, అలాగే మంచి విందులు, వినోదాలు, అంటే గృహాలలో జరిగేటువంటి ఫంక్షన్లు తదితరమైనటువంటివి వచ్చినప్పుడు పిల్లా పాపలతోటి కలకలలాడుతూ చాలా ఆనందంగా గడిపేటువంటి వారు. కానీ ఈ రోజుల్లో పిల్లలు అన్నప్పుడు ఒక వయస్సుకు వచ్చేసరికి ప్రతి తండ్రి తల్లి అనుమానిస్తూ పిల్లల మీద ఒక కన్ను వేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవునా? ఆమె రైట్? ఎందుకు? ఉదాహరణకి సెల్ ఫోన్ ఉంది, అందులో వీళ్ళు ఏం చూస్తున్నారు? ఎందుకు? దానికి అడిక్ట్ అయితే మళ్ళీ కష్టం. ఎవరితో చాటింగ్ చేస్తున్నారు అంటే సభ్యతతో ఉంటున్నారా, అసభ్యంగా స్నేహం చేస్తున్నారా? అది భయం. తర్వాత కాలేజీకి వెళ్ళే కుర్రాళ్ళు చూడండి, ఈరోజు అమ్మ నాన్న అని గౌరవం ఇచ్చి మాట్లాడుతూ వారు చెప్పేటువంటి మాటని సరే నాన్న, సరే మమ్మీ, మీరు చెప్పినట్టే చేస్తాను, నా మంచి కోసమే కదా మీరు చెప్పేది అని బుద్ధిగా సమాధానం ఇచ్చేటువంటి వారు ఎవరండి? వినయంగా సావధానంగా నడుచుకునేటువంటి వారు ఎంతమంది? లేడాడి, నువ్వు అన్నిటికీ అనుమానిస్తూ ఉంటావు. నాకు స్వేచ్ఛ లేదా? నాకు స్వాతంత్రం లేదా? నాకు నచ్చిన కాడికి నేను పోవద్దా? ఎట్లాంటి ఎవరితో స్నేహం చేయాలో కూడా నువ్వే చెప్తావా అని తిరిగి మళ్ళీ తల్లిదండ్రులకే పాఠాలు చెబుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. పిల్లరా, ఇప్పుడు కాలేజీలకి, కళాశాలలకి వెళ్ళేటువంటి వారిలో బయట పడినటువంటి వారు
కొద్దిమంది, బయటపడకుండా కొనసాగుతున్నటువంటి వారు అనేకులు. ఒక కాలేజీలో సుమారు ఒక 15-20% మంది, 10 కూడా 10-20 అంటే కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకు, 10-15% మంది కొంచెం మంచి పిల్లలు ఉండొచ్చు, అంటే చదువుకునేటువంటి వాళ్ళు అన్నమాట వాళ్ళు. అవునా? మిగిలినటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో పొల్యూట్ అవుతున్నారు. ఇందులో చట్టాలకి దొరికేవారు కొంతమంది, దొరకనటువంటి వారు మరి కొంతమంది. అవునా? ఇక ఇప్పుడు కాలేజీ అనంటే సర్వసాధారణమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఈ రోజులు ఎలా మారిపోయిందంటే ప్రతి అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. యా, లేకపోతే అసలు వాడు మనిషే కాదు, లేకపోతే వాడు అసలు పురుషుడే కాదు. అంటే ఇంకా వాళ్ళ భాష ఇంకా వేరే ఉంటుందిలేండి, నువ్వు మొగానివేనారా అంటాడు, రైట్? అలాగే ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండాలి, లేకపోతే ప్రెస్టీజ్ ఇష్యూ. నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, వాళ్ళే తోటి ఫ్రెండ్సే, నీ ముఖానికి ఎవరైనా పట్టించుకుంటాడే నిన్ను? అంటే ఈ భాష మాట్లాడడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ అంత దారుణంగా వల్గారిటీ కాలేజీ పిల్లల్లో ఉన్నది. మరి ఈ స్నేహంలో ఉన్నటువంటి నిజాయితీ ఎంత? స్నేహం అనొద్దేమో, దీన్ని ఏమనాలి? ప్రేమ. ఈ ప్రేమలో ఉన్నటువంటి నిజాయితీ ఎంత, యథార్థత ఎంత? ప్రియులారా, అదేమైనా శాశ్వతమైనటువంటి ప్రేమనా? కాదండి. ముందు ఒక కుట్రతో ప్రారంభమయ్యాయి, వీటిలో కూడా అంచెలంచెలుగా పెరిగిపోతున్నది. ఇప్పుడు ముందు ఒకరు నిజాయితీగా ప్రేమించేవారు, ఇంకొకరేమో కుట్రతో ప్రేమించేటువంటి వారు, అంటే వాడుకొని వదిలిపెడదాము అని. ఇప్పుడు ఇద్దరికీ ఒకే మైండ్ స్టేటస్ వచ్చింది. తిరిగినాళ్ళు తిరుగుదాము, నచ్చితే కొనసాగుదాం, లేకుంటే ఎవరి దారి వాళ్ళని చూసుకుందాం. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం! ఈ రకంగా చివరికి వీరు కొనసాగిన తర్వాత సెల్ ఫోన్ల పుణ్యమా అని, దీనిలో ఉండేటువంటి కెమెరాల పుణ్యమా అని, వీళ్ళు అలా తిరగటమే తప్పైతే ఆ తప్పును తీపి జ్ఞాపకాలుగా ఇందులో భద్రపరుచుకుంటున్నారు. తర్వాత సమయం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఇదే సెల్ ఫోన్ను చూపించి ఏ గారాల పట్టి అని చెప్పి ప్రేమించుకున్నారో వారే బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అవునా? అవును. ఇంకా కొంతమంది అమ్మాయిలు అయితే అబ్బాయిలని బకరాగాలని చేస్తున్నారు. ప్రేమ పేరున్న ఏం చేస్తున్నారు? లాగాల్సినంత లాగేస్తున్నారు, వాడేసుకుంటున్నారు. డ్రెస్సులని, హోటల్ రెస్టారెంట్లని, ఇంకా గిఫ్టులని, రకరకాలుగా అబ్బాయిల యొద్ద నుండి కావలసినంత లాగేస్తున్నారు. వీడికేంటి, అమ్మాయి అడిగింది ఇవ్వకపోతే నేనెక్కడ పలచనైపోతానో, చిన్నచూపు అయిపోతానో అని చెప్పి వీడు జొమాటో నడిపి కూడా డబ్బులను తీసుకెళ్ళి అమ్మాయి చేతికి ఇస్తున్నాడు, గిఫ్టులు ఇస్తున్నాడు. అది కూడా చేతగానోడు ఏం చేస్తాడో తెలుసా? దొంగతనం చేస్తాడు. అంటే ఎలా వెళ్ళిపోతున్నది చూడండి సమాజం. ఇక పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు చేసేటువంటి ఈ స్నేహం, ఉండండి, ఎట్లున్నది అట్లా ఉండండి, దాన్ని ఏం చేయక. ఓకే, ఈ స్నేహము
ఎంత విపరీతమైనటువంటి త్రోవలలో వెళ్ళిపోతున్నది అని అంటే, ఇప్పుడు అబ్బాయిలు వాళ్ళు కలిసి అర్ధరాత్రుల వరకు తిరిగి ధూమపానము చేస్తున్నారు, గుట్కాలు తింటున్నారు, మందులు తాగుతున్నారు అని అన్నప్పుడు వరగాళ్ళు పాడైపోతానరా అని అనుకునేటువంటి వాళ్ళు. కానీ మేమేమన్నా తక్కువనా అని అమ్మాయిలు కూడా బేషరత్తుగా సిగరెట్లు తాగుతున్నారు, రోడ్ల మీద మందు పార్టీలు చేసుకుంటున్నారు. బర్త్డే అది అది ఎవరు స్టార్ట్ చేశారో కానీ అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నది. బర్త్డేల పేరట ముందు మందు పార్టీలు ఉండేటివి, అంటే మా ఆల్కహాల్. ఇప్పుడు అది కాస్త ఎక్కడ దాకా వెళ్ళింది? ఆ డోర్ తీసినప్పుడు ఉండండి. ఎక్కడ దాకా వెళ్ళింది? ప్రిలరా, బర్త్డే క్లైమాక్స్ ఎప్పుడు ఉంటుంది అని అంటే పీక్ ఇక బాగా జరిగిందిరా అని ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకోవాలనంటే ఏ గాంజాయో లేదంటే ఏ ఇంకా స్టెరాయిడ్స్ రకరకాలైనటువంటివి ఉంటాయి కదా, చాలా పేర్లు ఉంటాయి వాటిలో. వాటిని తీసుకొని మత్తు నశాలానికి ఎక్కించుకొని అది పనిచేసేటువంటి ఆ గంట 2 గంటలు ఆ రాత్రి వాళ్ళను వాళ్ళు మరిచిపోవాలి, వాళ్ళ ఒళ్ళును వాళ్ళు మరిచిపోవాలి. అలా అబ్బాయి అమ్మాయి అని తేడా లేకుండా ఆ రాత్రి బలాదూరుగా ఎగరాలి, దూకాలి. ఆ రాత్రి ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియదు. శీలాలు పోతాయి, అయినా ఆ స్పృహే ఆ జాస్తే వాళ్ళకు ఉండదు. పిల్లరా, అంతటితో ఆగుతుందా అనంటే అలాంటి మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన తర్వాత ఇక అందులో నుండి బయటికి రావటం అనేటువంటిది కష్టమైపోతుంది. ఎలాంటిది అనంటే ఊబులు అని ఉంటాయి కదా, ఊబులు అంటే ఏంటి? జనరల్గా ఊబి అనేటువంటి పదం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఏ పరిస్థితుల్లో నుండి స్టార్ట్ అయింది అని అంటే, ఒక పెద్ద బురద గుంట ఉంటుందండి. అందులోకి వెళ్ళిన తర్వాత కాళ్ళకు గట్టి దరి తాకదు, పట్టుకోవటానికి చేతులకి ఆధారము ఉండదు. నువ్వు బయటికి రావాలి అని అనుకున్నా నువ్వు రాలేవు. నీకు తెలుస్తూ ఉంటుంది, కొంచెం కొంచెంగా లోపలికి వెళ్తూ ఉంటావు. ఇంకెవరు సహాయం చేసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి వేళ నీవందులో కూరుకుపోయి ఊపిరాడక చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఊబి. ఏమండి? అలాంటి బురదగుంట లాంటి ఊబిలు ఈరోజు మాదక ద్రవ్యాల ఊబి తయారైంది, మత్తు పానీయాల ఊబి తయారైంది, ప్రేమల పేరట ఒక భయంకరమైనటువంటి ఊబి తయారైంది. ఇలా ప్రతి వారు చెడిపోతున్నారు. యువత ముఖ్యంగా ఇందులో కీలక సంఖ్యగా ఉంటున్నారు. ఇప్పుడు ఒక కుమారుణ్ణి పెంచుకుంటే, ఒక కూతురును పెంచుకుంటే ఎలా పెంచుకుంటున్నామండి? మామూలుగా ఎప్పుడైనా చెప్పుకుంటే ఎలా చెప్పుకునేవారంటే, నా బిడ్డను నేను పూలల్లో పెట్టి పెంచుకున్నాను అని చెప్పుకుంటారు. పిల్లలు కూడా తల్లిదండ్రులని, నేనున్నాను కదనే అమ్మ, నేను బంగారంలాగా పూలల్లో పెట్టి సాదుకుంటాను, నీకు భయం లేదు, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, నా కొడుకున్నాడని చెప్పుకో అని చెప్పేటువంటి వారు. పిల్లరా, ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని పూలల్లో పెట్టుకొని పెంచుకోవటం ఏమో కానీ డబ్బులలో పెట్టి పెంచుకుంటున్నాం. అంతేనా? కాలేజీ ఫీజులు ఏంటి? నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు అనిల్ లాంటి ఇంకా
చిరంజీవి లాంటి ఇంకా పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్ని పెంచుకోవాలంటే ఎల్కేజీ నుండే లక్షల్లో కుమ్మరిస్తున్నాం. వాడు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యేసరికి ఎన్ని లక్షలు అవుతాయండి? ఎన్ని లక్షలు? ఇప్పుడు ఆ బుడ్డోడికి ఎంత? 3 లక్షలా? కోమనికి 2.5 లక్షలు. ఏం చదువుతాడు ఇప్పుడు? ఇట్లాంటివి అంతేనా? ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యేసరికి ఆడి ఫీజు ఇంకా పెరుగుతూ ఉంటుందా తగ్గుతూ ఉంటుందా? ఎన్ని లక్షలు పెట్టి ఇప్పుడు వాడికి చదువు నేర్పించి పెంచినట్టు అదొకటి పెడితే సరిపోయిందా? ఎన్ని రకాల వస్త్రాలు కొనియాలి వాడికి, అవునా? అంటే ఈ పాత రోజుల్లాగా ఏదో అంగి లాగు అంటే సరిపోదు కదా. మంచి మంచి బ్రాండెడ్ బట్టలు కావాలి, ఇంపోర్టెడ్ డ్రెస్సులు కావాలి, అవునా? అది చినిగిపోయిందని సరే 1000 పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి. ఇక అనారోగ్యం సంగతి, అనారోగ్యం అనేటువంటి మాటలు ఏంటంటే అందరూ అనారోగ్యులే. ప్రతి వాడికి ఇప్పుడు మనకు కిరాణం కొట్టుల్లో ఖాతా ఉన్నట్టే ఆసుపత్రుల్లో కూడా ఖాతా. ఏమండి, ప్రతి వారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్గా మారిపోయింది, అవునా? ఆ హెల్త్ ఇన్సూరెన్స్లకి ఒక వ్యక్తికి వచ్చి సంవత్సరానికి 12,000, 15,000, ఇక వాళ్ళ ప్రొఫైల్ను బట్టి, వయస్సును బట్టి, అదే వయస్సును బట్టి, ఆరోగ్యంను బట్టి, అనారోగ్యంను బట్టి ఆ రేట్లు పెరుగుతూ ఉంటాయి. చూడండి, ఒకసారి ఆసుపత్రికి వెళితే, ఇప్పుడు మా బాబాయ్ ఒక ఆయనకు మొన్న యాక్సిడెంట్ అయితే ఇక్కడ యశోద హాస్పిటల్లో వేశారు. ఇప్పటి వరకు 15 లక్షల రూపాయల దాకా ఖర్చు అయినట్టుంది. ఇంకా అతడు చూడటం లేదు, మాట్లాడటం లేదు. ఇలా ఆలోచించండి. అలా పిల్లల్ని ఒక వయస్సు వరకు పెంచటానికి ఎన్నెన్ని విధాలుగానో ఖర్చు పెట్టి పెంచుకోవలసినటువంటి పరిస్థితి వస్తున్నది. అంత ఖర్చు పెట్టి పెంచుకుంటే తీరా వాడొక వ్యసనానికి అలవాటు పడిపోయాడు అనుకోండి. అది తాగుడే కావచ్చు, లేదంటే బుక్కుడే కావచ్చు, పీల్చుడే కావచ్చు, ఏదైనా కావచ్చు. దానికి వ్యసనపరుడు అయిపోయిన తర్వాత ఇక ఎన్ని కౌన్సిలింగ్లు చేసినా మారటం లేదు. అంటే స్టేజ్లు ఉంటాయి కదండి, 1, 2, 3, 4 అని ఉంటాయి కదా. ఇక 3, 4లకు వెళ్ళిన తర్వాత చాలా కష్టం. ఎంత కౌన్సిలింగ్ చేసినా అవ్వట్లేదు. ఎన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళినా కూడా అవ్వట్లేదు. చెట్టంత ఎరిగిన కుమారుడు ఇంటి ముందు రోడ్డు మీద ఒళ్ళు తెలియకుండా తిరుగుతున్నప్పుడు నలుగురు నానా మాటలు అంటున్నప్పుడు కన్నా కుమారుడు కాకుండా పోతున్నాడు అని బాధపడాలా? ఇన్ని లక్షలు పోసి వాడిని అంత చదివిపిస్తే ఈరోజు ఆఫీసులో కూర్చొని ఉద్యోగం చేస్తాడనుకుంటే రోడ్డు మీద బైరాగిలా తిరుగుతున్నాడని బాధపడాలా? నా కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు, డాక్టర్ అవుతున్నాడు అని చెప్పి గొప్పగా చెప్పుకొని తిరగాలనుకుని కలలు కన్నటువంటి మాకు ఈరోజు ఏంట్రా నీ కొడుకు అట్లా తయారైండు అని వాళ్ళు చెప్తే నేను విని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుచున్నది. ప్రియులారా, ప్రస్తుతానికి మగపిల్లల గురించి అలా చెప్పుకుంటున్నారు. ఇంకా 4 రోజులైతే ఆడపిల్లల గురించి కూడా అలాగే చెప్పుకునేటువంటి పరిస్థితి
రావటానికి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇంటిలో ఒకడు చెడిపోయాడు అని అంటే ఆ ఎఫెక్ట్ ఎంతమంది మీద పడుతుంది? కుటుంబం అంతటికి పడుతుందా లేదా? డబ్బులు, ఇప్పుడు ఉదాహరణకి అదే మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం, ఇప్పుడు పిల్లల్ని, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు చదువులు సట్రా అవన్నీ పెట్టుకుంటూ పెంచినా మళ్ళీ ఇంకొక దానికి సిద్ధపడుతూనే ఉంటారు వెనకాల. దేనికి? తెలంగాణలోనైతే మరీ భయం, లక్షల కట్నాలు ఇవ్వాలి. అంతటితో ఆగిపోతుందనంటే ఏమండి, పెళ్ళి చేసిన తర్వాత జాలు కాలువే, పెడుతూనే ఉండాలి, పెడుతూనే ఉండాలి, పెడుతూనే ఉండాలి. అవునా? ఇన్ని రకాల ఖర్చులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇక ఎన్నో రకాలుగా కడుపు కట్టుకొని డబ్బులు ఏదో అలా సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి కొడుకు ఇలా ఆసుపత్రుల్లో పాలైనప్పుడు వీడికి లక్షల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంతైనా కొడుకు కదా, కడుపు రక్తమాంసాలు పంచుకొని పుట్టినటువంటి వాడు కదా. వాడు కళ్ళ ముందే అలా ఉంటున్నప్పుడు, చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు చూస్తూ ఉండలేరు కదా. ఏదన్నా చేసి బాగు చేసుకోవాలని చెప్పేసి ఈ ఆసుపత్రి అయితే బాగుంటుంది, ఆ ఆసుపత్రి అయితే బాగుంటుంది అని అంటే రాష్ట్రమంతా తిరుగుతారు, అవసరమైతే దేశమంతా తిరుగుతారు. కానీ దాచుకున్న ధనమంతా ఖర్చు అయిపోతుంది, కానీ వాడు మాత్రం బాగుపడడు. అటు కొడుకు చస్తాడు, ఇటు కూతురు పెళ్లి చేయలేని అచేతన స్థితిలోనికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ కూతురు అనుకుంటుంది, అయ్యో ఇక నా పెళ్ళి కాదా. ఆమె ఒక రకమైనటువంటి మానసిక స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అయ్యో ఇద్దరిని కంటే ఆ ఇద్దరు ఇలా అయిపోయారేంటి అని చెప్పి ఆ తల్లి మానసిక వ్యధలోనికి వెళ్ళిపోతుంది. అంటే కుటుంబంలో ఒక్కడు చెడితే దాని ఇంపాక్ట్ అనేటువంటిది ఆ కుటుంబం అంతటి మీద పడుతుంది. అది ప్రత్యక్షంగా ఉంటుంది, పరోక్షంగా ఉంటుంది. కిటికీలు దీపండి, అది కరెంట్ వచ్చినట్లేదు. పరోక్షంగా ఉంటుంది. గనుక దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే మరి పిల్లల్ని ఇప్పుడు ఎలా చదవాలి చెప్పండి, ఎలా పెంచాలి, ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి? దేవుడు మనకు చక్కగా అనేక విషయాలు ముందే చెప్పాడు కదా. బాలుడుగా ఉన్నప్పుడే, బాలిక అని లేదు కదా అనకండి, బాలుడుగా ఉన్నప్పుడే ఏం చేయమన్నాడు? ప్రభు యొక్క బోధలో పెంచండి, జ్ఞానములో పెంచండి. అప్పుడు వాడు వృద్ధుడైనను ఏం కాదురా, తాగురా అన్న కూడా ఏం చేయడాడు? తాగడు. ఏంటాడి నువ్వేనా, నువ్వు చెప్పొచ్చా ఇట్లా అని అంటాడు. కానీ మామూలుగానైతే నువ్వు ఏలు చూపెడితే కొండ ఎక్కుతాడు మామూలు పరిస్థితుల్లోనైతే కదా. కనుక పిల్లవాళ్ళని పెంచేటువంటి విధానంలో పెంచాలి. లేదు, ప్రాథమికంగా నీ పిల్లల్లో ఒక తప్పును గుర్తించావు, అప్పుడే వాడు ఎట్లుంటుందా అని చెప్పి ప్రయోగాలు చేస్తున్నాడు. తప్పులు చేయటానికి ముందు ఒకసారి చూద్దాం అనుకుంటే వెళ్తా అంటాడు కదా. ఆ స్టేజ్ ఒకటి ఉంటుంది. అప్పుడు నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు తెలవగానే ఏం చేయాలి? తెలవగానే మామూలుగా ఇప్పుడు ఏ వ్యక్తిని ఎలా డీల్ చేయాలి అనేటువంటి విషయము తల్లిదండ్రులుగా వాళ్ళ పిల్లల విషయమై బాగా తెలిసి ఉంటుంది కదా. అలా తెలిసినప్పుడు వెంటనే వాడిని మరలా ఇదివరకు ఎంత మంచిగా ఉండేటువంటి వాడో అంత మంచిగా ఉండేటట్లుగా ప్రయత్నం చేసుకోవాలి. లేదు అనంటే వాడొక్కడు ఇబ్బందులో పడింది కాక తల్లిదండ్రులుగా మనము ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
మనము ఇబ్బందులు పడితే మన అమ్మానాన్నలు, వృద్ధులైనటువంటి మన అమ్మానాన్నలు కన్నీరు పెట్టుకుంటారు. ప్రియులరా, ఇంకా తోబుట్టువులు ఎవరైనా ఉంటే వాళ్ళను ఇబ్బందులు పడతారు. ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలి అనంటే వాడు గాడి తప్పాడని తెలవగానే వెంటనే వీలైనంత త్వరపడి వాడిని బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది కుటుంబంలో మనము చాలా తేలికగా అర్థం చేసుకోగలిగేటువంటి విషయం. ఇప్పుడు దేవుని కుటుంబం ఏది? సంఘం. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? మనం ఇప్పటికీ ఏ ఆలోచనతో ఉంటామంటే, మాది కొత్తపల్లి, వాళ్ళది గడ్డమీదలు, వాళ్ళకి మాకు ఏం సంబంధం. వాళ్ళది పెండ్యాల, మాది ధర్మపురం, వాళ్ళది మాకేం సంబంధం. ఇప్పుడు అట్లా ఉంటుందా సంఘంలో? మనం అందరం ఎవరిప్పుడు? క్రీస్తు యేసునందు క్రైస్తవులం. వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంతేనా? కానీ ఇది ఎలా మారిపోయిందనంటే, భారతీయులందరూ నా సోదరులు సోదరీమణులు, బయటకు వచ్చి మాత్రం బలాదూరుగా నరుకుతాను, కొరుకుతాను. ప్లెడ్జ్లో ఏం చేస్తారు? భారతదేశం నా మాతృభూమి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అమ్మాయిలందరూ నా సహోదరిమణులు. ఆ సహోదరిమణి మీద యాసిడ్ పోసేస్తాను, బ్లేడ్ పెట్టి గొంతు కోసేస్తాను అనేది వారిలో ఎలాగానైతే సహజంగా మారిపోయిందో, సంఘంలో ఉన్న సహోదరులు సహోదరిమణులు కూడా గంతే అన్నట్లుగా మారిపోయింది. నో, అలా ఉంటే గనక మనం మారలేదు అని దాని అర్థం. అలా ఉంటే గనక మనం ఆత్మీయతలో లేము అని దాని అర్థం. అలా ఉంటే గనక మనము పరిశుద్ధులము కాదు. అలా ఉంటే గనక తలై ఉన్నటువంటి క్రీస్తు యేసు యొక్క శరీర అవయవాలము కాదు మనం. అలా ఉంటే దేవుని పిల్లలము కాదు. అలా ఉంటే దేవుని కుటుంబము కాదు. ఇప్పుడు మన శరీరంలో ఏదైనా ఒక అవయవానికి ఏదైనా ఇబ్బంది అయింది, గాయమో లేకుంటే ఏదో అయిందనుకోండి, మిగిలిన అవయవాలన్నీ దాన్ని బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాయా లేదా? తప్పకుండా. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక కొడుకు తప్పిపోతే, తప్పు చేస్తుంటే, కుటుంబ సభ్యులందరూ కలిసి, ఇప్పుడు వాళ్ళు లేనప్పుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారా లేదా? ఏమని మాట్లాడుకుంటారు? వాడిని ఎట్లా బాగు చేసుకుందాం. అందులో వాడి అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, తమ్ముడు ఉంటాడు, అన్న ఉంటాడు, అవసరమైతే అమ్మ ఉంటుంది, నాన్న ఉంటుంది. అసలు ఇంత దాకా వస్తుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు నాన్న. కానీ వాడిని బాగు చేసుకోవాలి. ఎట్లా బాగు చేసుకుందాం? ఒక మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళు కదా. అలాగే ఇప్పుడు కుటుంబంలో ఎవరైనా ఒకరు తప్పు చేశారు, తప్పిపోయారు అని అన్నప్పుడు ఏం చేయాలి? ప్రియులరా, గలతీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, గలతీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడలా, దేంట్లో తప్పు చేశాడు, తప్పు చేస్తున్నాడు. తప్పులు ఎన్ని రకాలు? తప్పులు ఎంచువాడు తమ తప్పులు ఎరగడు. అవునా? మనకు తప్పుల లెక్క తెలుసు, కానీ తప్పుల్లో తప్పిపోకుండా ఉండేటువంటి విషయంలో కొంచెం ఏమరపాటుగా ఉంటాం. సరే, ఎవరైనా తప్పు చేశాడు, తప్పుల్లో ఉన్నాడు, తప్పుల్లో ఉండి కూడా నిన్ను తప్పు చేస్తున్నా అనేటటువంటి స్పృహలో లేడు,
స్పృహలో లేనటువంటి వాళ్ళు కొందరుంటారు, తప్పు చేస్తున్నానని తెలిసి కూడా తప్పు చేసేటువంటి వారు ఇంకొందరు ఉంటారు. అవునా? ఎవరైనా తప్పిపోయినాయి. నిన్న బాలాజీ నగర్కి ఆనందన్న దగ్గరికి వెళ్తే మొన్న ఒక వ్యక్తి అంటున్నాడు, మా తాత మా అమ్మల నుండి చర్చికి వెళ్తున్నారు, మా ఇంట్లో రోజు ప్రార్థన చేసుకుంటాం, మా వాళ్ళు ఎంతో పద్ధతిగా బాగా ఉంటారు, మాకు కూడా చెబుతారు, నేను కూడా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, మాకంటూ ఒక చర్చి ఉండాలని మేమే పైసలు పోగేసుకొని చర్చి కట్టుకున్నాం. మరి బాప్తిసం తీసుకున్నావా అని అడిగాం. అది ఒకటి తీసుకోలేదు అన్నాడు. ఎందుకు తీసుకోలేదయ్యా అంటే ఫీల్డ్ మీద కొన్ని అబద్ధాలు ఆడాల్సి ఉంటుంది, కొన్ని తప్పులు చేయాల్సి ఉంటుంది. మా మేస్త్రేనా మా మేస్త్రి ఏం చెబితే అది చేయాల్సి ఉంటుంది, అందుకే బాప్తిసం తీసుకోవట్లేదు. అంటే ఏంటిది ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? అసలు ఈయన ఘనకార్యం ఏంది ఇప్పుడు? ఆయన మాట్లాడుతుంటే ఎంత సిల్లీగా అనిపించింది, అలాగే చిరాకు అనిపించింది. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, ఏదో హితోపదేశం మాకే చేస్తున్నట్టుగా ఇట్లా అట్లా అని చెప్పి చెప్పబోతున్నాడు. అయ్యో ఆ మూల మీద కనబడ్డాడు. అంటే ఆ తప్పుల్లో ఉండిపోతున్నాడు. అదొక తప్పు. అబద్ధం ఆడటం తప్పు కదా, ఇంకేదైనా తప్పు చేయటం తప్పే కదా, తప్పే. అలాంటి సరే అది ఉదాహరణగా మాట్లాడుకున్నాం. కానీ నిజంగా సంఘములోని వ్యక్తులు అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ఉండేటువంటి వారే పరిగణలోనికి వస్తారు. ఈ సంఘములోని ఒక వ్యక్తి తప్పిపోయినట్లయితే దాని యొక్క ప్రభావము సంఘం అంతటి మీద ఉంటుంది. ఇప్పుడు ఇది మన సంఘంలో ఒక కీలక భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తి, సంఘములో మంచి యాక్టివ్గా ఉంటాడు అని తెలిసినటువంటి వ్యక్తి, సంఘములో చాలా ఆదర్శంగా ఉంటాడు అని సాక్ష్యం సంపాదించినటువంటి వ్యక్తి రేపొద్దున చేయకూడనటువంటి తప్పు చేసి బయటి సమాజానికి కనబడ్డాడే అనుకోండి, ఇప్పుడు ఆ ప్రభావము సంఘం మీద ఉంటుందా ఉండదా? తప్పకుండా ఉంటుంది. దాన్ని బైబిల్లో ఏమన్నాడంటే, ఒకడు తప్పిపోతే దాని ప్రభావం మూలంగా సంఘమునకు శోధన రావటానికి అవకాశం ఉంటుంది అని అన్నాడు. సంఘము శోధింపబడటానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవి. అబ్బాయిలకు అమ్మాయిలకి సంబంధాలు చూడాల్సిన పరిస్థితి ఉందనుకోండి. ఎందుకు వచ్చిన గొడవ? ఈ రోజుల్లో పోరాగాలను ఎవరిని నమ్మేటట్లేదు, వాళ్ళు అవేలే చూసుకుంటారు, వాళ్ళ తిప్పలేదు వాళ్ళే పడని, అనవసరంగా మన ముందు పడితే అని చెప్పి పాస్టర్ సైలెంట్గా ఉన్నాడు అనుకోండి. పాస్టర్ అంటూ ఉన్నాడు, ఉండేందుకు లేకెందుకు ఆయన ఒక సంబంధం చూడడు, ఎవరిని కలుపుకోడు, ఎవరి దగ్గర నుండి ఏ రకమైనటువంటి సంబంధాలను తీసుకురాడు అని చెప్పి అనుకుంటా ఉంటారు. అది ఒక ఇబ్బందే. ఇప్పుడు పట్టించుకున్నట్టుగా ఉంటే వీళ్ళు కొంచెం విరక్తిగా ఉంటారు, ఏం లాభము అనేటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు ఆ సమయంలో ఇంకెవరైనా సంబంధం తెచ్చారనుకోండి, ఆ పాస్టర్ మంచోడవుతాడు కదా. ఓకే, ఇప్పుడు ఓకే మన వాళ్ళు మన కుటుంబము అనేటువంటి ఉద్దేశంతో సంబంధాలను తెచ్చాం. ఇప్పుడు కన్న కొడుకు తల్లిదండ్రుల విషయమే అంటుకుంటారు, కనడం మా వంతు కానీ సామెత చెప్పండి. కనడం మా వంతు కానీ వాడు ఎలాంటి వాడవుతాడు అనేటువంటిది మా చేతుల్లో ఉంటుందా అనేటువంటి విధానంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. అంతేనా? వాడిని అన్నాం కానీ వాని రాతను కన్నామా అంటే మా చేతుల్లో ఏమీ లేదు అంతని అర్థం.
అవునా? ఇప్పుడు ఏదో మంచోళ్ళనే సంబంధాలను తీసుకొస్తాం. తీరా వచ్చిన తర్వాత మనం అనుకున్న దానికి, మనం వైట్ పేపర్ అనుకుంటే కంప్లీట్ బ్లాక్ పేపర్ అనుకో, అది కంప్లీట్ బ్లాక్ పేపర్ అనుకో. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు అమ్మాయి బ్లాక్ అయితే అబ్బాయి బాధపడతాడు, అబ్బాయి బ్లాక్ అయితే అమ్మాయి బాధపడతాడు. దాన్ని బట్టి ఇప్పుడు మొదటగా తిట్టుకునేది ఎవరిని? పాస్టర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకా 10 మనిషి ఎవరైనా కావచ్చు, సంబంధమును తీసుకొచ్చినటువంటి వ్యక్తి. రెండవది, ఇప్పుడు ఆ పెళ్ళి, ఆ సంబంధం బెడిసిపోయింది, ఇక ఆ కాపురము కొనసాగించలేము అనేటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయంలోనికి వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. వచ్చినటువంటి క్రమంలో ఇంట్లో శుభమాని ఒక కార్యం చేస్తే ఆ కార్యం కూడా అక్కడికి రాకుండా పోయింది. మేము అన్ని విధాలుగా నష్టపోయాము, మేము బాధల్లో పడిపోయాము, మాకు ఎందుకు ఇలా జరిగింది అని ఆ కుటుంబ సభ్యులు నారాజు పడుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు తీవ్రమైనటువంటి దుఃఖములో ఉన్నారు. ఇప్పుడు చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే చర్చికి కూడా రానేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా అక్క ఎందుకు రావట్లేదు చర్చికి అని చెప్పేసానంటే, వస్తే మాత్రం ఏముందమ్మా, చర్చికి వస్తే మాత్రం మాకేం మేలు కలిగింది, మాకేం లాభమైంది అని ఆగిపోయేటువంటి వారు ఉండకపోరు. ఇప్పుడు తమ్ముడు మహేందర్ గురించి వాళ్ళ అమ్మా నాన్నలను కలిస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏం మాట్లాడతారు? ఏదో చెప్పినావు, సంఘానికి తీసుకెళ్ళినావు, ఏదో క్రైస్తవులు మంచోళ్ళు అన్నావు, పెళ్ళి చేసినావు, ఇప్పుడు ఏమైంది? అవునా? మనం ఆయనకు కనబడతలేం కాబట్టి మనకేం వినబడతలేదు. మరి తమ్ముడు రోజు కనబడతాడు కదా, అతను ఎన్ని విధాలుగా అంటారు, ఎన్ని విధాలుగా అంటారు. ప్రిలరా, అంటే ఇది ఉదాహరణగా చెప్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క తప్పు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, ఇంకా మోసం కావచ్చు, అబద్ధాలు కావచ్చు, ఇలా చాలా చాలా ఉంటాయి. ఆ తప్పు ఏదైనా తప్పే. ఆ తప్పుల్లో గనక ఎవరైనా ఉన్నట్టయితే మీరు జాగ్రత్తగా చూసుకోండి. వీలైనంత త్వరగా ఆ తప్పుల్లో నుండి ఆ వ్యక్తిని మరలా తిప్పి సంఘములో చేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. మీరు చూసి చూడనట్టుగా ఉంటే చివరికి అది మీకు శోధనగా మారుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు తెలిసిందే, కాలు చిటికన వేలుకు చిన్న కురుపైంది, అంతే. ఏమైంది? చిన్న కురుపైంది. కురుపే కదా అని చెప్పి గిచ్చి వదిలిపెట్టిండు. అది 4 రోజులకి వాసింది, అంటే స్వెల్లింగ్ వచ్చింది. స్వెల్లింగ్ వస్తే ఏదో స్వెల్లింగ్ వచ్చింది కదా అని చెప్పి పళ్ళు తోముకునే టూత్ బ్రష్ పేస్ట్ తీసుకుని పెట్టిండు, కట్టు కట్టిండు. నయమైతే తీ అని చెప్పి ఈయన పని మీద ఈయన పోతున్నాడు. చిటికనే వేలే కదా, పెద్ద భారం పడతలేదు అప్పటికి. ఇంకా అది వారం 15 రోజులకి ఇన్ఫెక్షన్ అయిపోయింది కంప్లీట్గా. ఏదో పెడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, దానికి సరైన వైద్యము అవ్వట్లేదు. 6 నెలలు తిరిగేసరికి అది సలపటం మొదలుపెట్టింది. వైద్యుడి దగ్గరికి వెళితే నీ వేలు తీసేయాలయ్యా అన్నాడు. నీ వేలు తీసేయాలయ్యా అన్నాడు. అప్పుడు కూడా పట్టించుకోకపోతే ఏమవుతుందిగా, కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాలు కూడా తీసేసేటువంటి పరిస్థితులను పట్టించుకోకపోతే మొత్తం ఒళ్ళే పోతుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సంఘంలో ఒక వ్యక్తి చిటికన వేలు లాంటి వాడే కావచ్చు, కానీ ఆ వ్యక్తి విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నట్టయితే ఆ సమస్య, ఆ పొల్యూషన్ అనేటువంటిది సంఘానికే ఎసరు పెట్టేటువంటి ప్రమాదము ఉంటుంది. కాబట్టి ఒకడు తప్పిదములో పడిన ఎడలా, ఏమంటున్నాడు? ఒకడు ఏ తప్పిదములోనైనా నువ్వు చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో
ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని. ఒకడు తప్పుపడితే ఒకడు తప్పు చేస్తే మిగతా వాడు కూడా శోధనలో పడేటువంటి ప్రమాదం ఉంటుంది అని అన్నాడు. మిగతా వాడు కూడా శోధనలో పడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఏమంటే ఇది ఇక్కడ అక్యురేట్గా సింక్ అవ్వదు, కానీ కొంచెం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే బాగా అర్థమవుతుంది. ఏంటిది అనంటే, మరియా యేసు ప్రభుల మీద అత్తరు పూసినప్పుడు, అయ్యయ్యో ఇంత విలువైనటువంటి అత్తరు ఎందుకు నేలపాలు చేశావు, ఇది బీదలకు ఎవరికైనా ఇస్తే వాళ్ళన్న బతుకు కదా అని చెప్పి అన్నారు. ఇందులో మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? ఇలా అన్నటువంటి వారిలో మొదటి వ్యక్తి ఎవరు? యూదా. ఎందుకన్నాడు? అది కూడా ఉన్నది బైబిల్లో. ఎందుకన్నాడు ఆ మాట? నిజంగా బీదల మీద ప్రేమ ఉండా? ఇది డబ్బుగా మారుస్తే నా దగ్గర ఉన్నటువంటి కాసుల పెట్టెలోనికి వచ్చేది, అంటే ఆయన జోలే ఉండేది, సంచిలోనికి వచ్చేది. ఆ తర్వాత దాని విలువ ఒకవేళ 5,000 రూపాయలు అనుకుంటే కనీసం 3,000 అయినా నేను ట్రాక్ తప్పించుకునేటోని అనేటువంటి దురుద్దేశంతో ఎందుకు నేలపాలు చేసావు, ఎందుకు నేలపాలు చేసావు అని చెప్పేసి ఆయన గట్టిగా అన్నాడు. అయితే మిగిలిన పక్కనున్నటువంటి శిష్యులు కూడా వాడి లోగుట్టును ఎరగక ఏమన్నారు? వీళ్ళందరూ అరే నిజమే కదా, ఎందుకు నేలపాలు చేసి శిష్యులు అందరూ అన్నారు. అంటే ఇప్పుడు వాడిలో ఉండినటువంటి ఆ దురాలోచనతో కూడినటువంటి ఆ మనస్సుతో అన్నటువంటి మాట ఇంపాక్ట్ మిగిలిన శిష్యుల మీద కూడా పడింది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇలా ఇప్పుడు చాలామంది ఈరోజు క్రైస్తవులు వాక్యానుసారంగా లేరు అనంటే కారణం ఏంటి? వాళ్ళకు సరి అయినటువంటి వాక్యం తెలియదు, సత్యం తెలియదు అంటే కారణం ఏంటి? ఎవరిలోనూ ఒకడిలో ప్రారంభమైనటువంటి వాడి మతిలో పుట్టినటువంటి బోధ పాకటం మూలంగా ఈరోజు సమాజం అంతా విస్తరించింది. క్రైస్తవ సమాజం అంతా కూడా పేరుకే పరిశుద్ధ సంఘం, కానీ నిజానికి ఏం సంఘం అది? పేరుకే దేవుణ్ణి ఆరాధించే సంఘం, పేరుకే దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి సంఘం, కానీ వాస్తవానికి వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఆ ఆలయంలో ఎవరున్నారు? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికి పైగా వాడు తన్నును తానే హెచ్చించుకొని దేవుని ఆలయంలో కూర్చున్నాడు. వీళ్ళకిప్పుడు పరిశుద్ధాత్మ ఏంటో తెలియదు, భ్రష్టాత్మ అంటే వ్యత్యాసం ఏంటో తెలియదు. చివరికి దైవమును పూజిస్తున్నామనేటువంటి భ్రమలో ఉన్నారు. ఇది ఎవరు ప్రారంభించారు? ఎవడో ఒకరు ప్రారంభించి ఉంటాడు. ఎవరో ఒకరు, అతడు శాంసన్ అయి ఉండొచ్చు, జాషువా అయి ఉండొచ్చు, ఉదాహరణ చెప్తున్నా. వాళ్ళు ఎవరో XYZ ఎవరో ఒకరు ప్రారంభిస్తారు. ఆ ఒక్కడు ప్రారంభించిన ఆ తప్పుడు బోధ, ఆ తప్పుడు విధానం, ఆ తప్పుడు ఆచారం ఇప్పుడు ప్రపంచమంతటా పాకిపోయింది. గుణదల ఎవరు ప్రారంభించారు? ఎవడు పోయి గుండు కొట్టుకోమన్నాడు? ఎవడు పోయి అగరబత్తులు పెట్టమన్నారు? ఎవరు పోయి కొబ్బరికాయలు కొట్టమన్నారు? వీళ్ళు క్రైస్తవులేనా? రేపొద్దున వీళ్ళకి పరలోకం ఉంటుందా? అంటే వీళ్ళందరినీ చెడగొట్టినోడు ఎవడు? ఇప్పుడు ఒక్కడిలో ప్రారంభమైన ఆ చెడు ఇప్పుడు సార్వత్రిక సంఘం మీద ప్రభావము చూపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. పైగా వీళ్ళు ఎవడైనా కలిస్తే వాళ్ళకి నాకు చెప్పారు చాలా సంవత్సరం, సార్ మీరు ఒక్కసారి రావాలి జీవితంలో అక్కడికి అని అంటాడు. అంటే ఒకసారి పోతే ఇక నీ పని అయిపోతుంది అని. ప్రిల్లరా,
అంటే కంప్లీట్ పొల్యూట్ అయిపోయినారు. ఒకడు చేసినటువంటి తప్పు సంఘం అంతటి మీద పడుతుంది, సంఘం అంతటి మీద ప్రభావం చూపుతుంది. ఇప్పుడు చూడండి, చాలామంది ఇప్పుడు హైదరాబాద్ వరకే ఆలోచించుకుందాం. హైదరాబాదులో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది చర్చ్ మెంబర్స్ మెదక్ పోవాలనుకుంటారా లేదా? ఇంత దూరం వచ్చిన కొబ్బరికాయ కొడితే బాగుంటుంది అనుకుంటారా లేదా? ఇప్పుడు మీ ఆడ పోయినప్పుడు ఏంటి, పటా 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 కొడుతూనే ఉన్నారు ఆ శిలువ చుట్టూ. ఒకసారి పోయినాం ధర్మన్న మేము, నేను ఆశ్చర్యపోయాను ఫస్ట్ టైం అది చూడటం. బాబోయ్, ఈ అగరబత్తులు కొబ్బరికాయలు ఇక్కడే ఇంత ఉన్నదంటే మరి గుణదలలో ఇంకెంత ఉండాలి? గుణదలేనా? వెలంగిని మాత, అది మద్రాసులో కదా. ఇక్కడ విజయవాడలో ఒకటి ఉన్నది కదా గుణదల. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో పుణ్యక్షేత్రాలు, అవునా? ఇక సరే, వీళ్ళు మేరీ మాతను స్టార్ట్ చేసింది మనకు తెలిసిందే. ఇలా ఎన్నెన్నో ఉన్నాయండి. ఇప్పుడు తప్పులు అని ఫలానిది ఎంచితే కొంచెం మనం ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను ఇట్లా జనరలైజ్ చేసి చెప్తున్నాను, మీరు దాన్ని ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనలో కూడా ఎవరో ఒకరు తప్పు చేయకుండా ఉండకపోరు. ఎవరో ఒకరు తప్పు చేయకుండా ఉండకపోరు. అది మాటలో కావచ్చు, చేతల్లో కావచ్చు. ఇప్పుడు అది తప్పు అని గుర్తించకుండా, ఆ తప్పును గుర్తించకుండా మనం ఉద్దేశపూర్వకంగా కాకపోయి ఉండొచ్చు అప్పుడు. కానీ మనం ప్రతిదాన్ని కూడా ఇది తప్ప ఒప్ప అని క్రైస్తవులముగా, వాక్యమును ఎరిగినటువంటి వారముగా దాన్ని 1-2 సార్లు ఆలోచన చేయాలి. అలా చేయకుండా గుడ్డిగా దానికి మనం మద్దతు ఇచ్చామనుకోండి, అంటే తప్పుడు ఆలోచనకి, తప్పుడు మాటకి, తప్పుడు క్రియకి మనం మద్దతు ఇచ్చామనుకోండి, ఆ తప్పు చేసిన వ్యక్తి ఏమనుకుంటాడు? నేను కరెక్టే అనుకుంటాడు. ఇంకా మరింత చేయటానికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ మద్దతు అనేటువంటిది అంతటితో ఒకళ్ళు ఇచ్చారు, మరుసటి రోజు ఇంకొకరు ఇస్తారు, 4వ రోజు ఇంకొకరు ఇస్తారు. ఈ ఇంపాక్ట్ అనేటువంటిది సంఘం అంతటి మీదికి చూపించడానికి అవకాశం ఉంటుంది, ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, సంఘము ఆరోగ్యంగా ఉండాలి అనంటే, సంఘం సమాధానముగా ఉండాలి అనంటే, సంఘం నెమ్మదిగా ఉండాలి అనంటే, సంతోషంగా ఉండాలి అనంటే, ఎస్, మేము రైటును నేర్చుకుంటున్నాం, రైటులో జీవిస్తున్నాం, మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మా మనస్సాక్షి మాకు చెప్తున్నది, మాకు భయం లేదు, మేము ధైర్యంగా ఉంటాం, ప్రతి దానికి మేము నిలబడగలుగుతాం, మేము బాగుంటాం, మా పిల్లల్ని బాగుంచుకుంటాం, మా సంఘానికి గొప్ప సాక్ష్యాన్ని మేము సంపాదించుకోగలుగుతాం, మేము నిజం ఇది రుజువు చేసుకుంటాం, ఇది ప్రూవ్ చేసుకుంటాం మేము అనేంత ఆరోగ్యకరంగా సంఘం ఉండాలి. ఆ మాట చెప్పుకోవాలి అనంటే, ఎందుకైనా మంచిది మాట్లాడకపోతే బెటర్ అన్నట్టుగా ఉన్నామనుకోండి, అంటే ఏదో సమస్య నెలకొని ఉన్నది అని అర్థం. అలాంటి సమస్య మనలో ఉండకుండా ఉండాలి అనంటే, మొదటగా ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేయకూడదు. ఒకవేళ తప్పు చేశాడని తెలిస్తే వెంటనే పక్కనున్నటువంటి వ్యక్తి లేదా మనమందరము కలిసి ఆ వ్యక్తిని ఏం చేయాలి? ఆ తప్పుడు ఆలోచనని, అన్న మీరు ఇట్లా అనుకున్నట్టున్నారు కానీ అది కరెక్ట్ కాదు కదా అన్న, లేకుంటే కరెక్ట్ కాదు అక్క, కరెక్ట్ కాదు కదా చెల్లి అని చెప్పి వారిని సరిచేయగలగాలి. అప్పుడు సంఘము బాగుండటానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆ మాట ఇంకా కిందికి వెళ్ళినట్టయితే, సహోదరులారా, అభిజ్ఞ వాళ్ళ పిల్లలను బయట తీసుకెళ్ళి మెయింటైన్ చేయి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. ఇది అందరి బాధ్యత. తగలబడుచున్నది పక్కిల్లే కదా అని అనుకోకు.
అది పూర్తిగా అంటుకున్న తర్వాత అంటుకునేది నీళ్ళే. కాబట్టి ఆ ఇల్లు ఎప్పుడైతే అంటుకున్నదో వెంటనే దాన్ని ఆర్పటానికి ప్రయత్నం చెయ్యి. మంచి దారిలోనికి తీసుకొని రమ్ము. ఇది సంఘం అంతటి బాధ్యత. ఎందుకన్నాడు? ఒకవేళ నువ్వు అలా చేయకపోతే నీవు శోధింపబడుదువేమో, అంటే నీవు ప్రమాదంలో పడతావేమో. జాగ్రత్త, ఆ ప్రమాదం నీకు రాకుండా ఉండాలి అనంటే నీవు ఈ బాధ్యతను తీసుకో. తర్వాత 2వ వచనంలో, ఒకని భారములను ఒకడు భరించి, ఒకడున్నాడు, అది తలనొప్పి అయిపోయింది వాడితోటి అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత చెప్పినా కూడా వాళ్ళు తీరు మార్చుకుంటుంటలేడు అనుకోండి, ఏమవుతుంది? అది హెడేక్గా మారిపోతుంది. అలాగని వదిలిపెడదామంటే వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినా నువ్వేం చేయాలంటున్నాడు? అయినా ఆ రిస్క్ని తీసుకో, ఆ బాధ్యత తీసుకో, ఆ బరువు మొయ్యి. వాళ్ళు పరాయోళ్ళు కాదు. ఇప్పుడు నీవు క్రైస్తవుడవైతే, నీవు దేవుని బిడ్డవైతే, వాడు కూడా దేవుని బిడ్డే, వాడు కూడా క్రైస్తవుడే. నీ దేహంలోని అవయవమే. ఇప్పుడు వాడు పాడైపోయినప్పుడు పోని అని అనొద్దు, వాడిని బాగు చేసుకోవాలి. ఆ బాగు చేసుకునేటువంటి క్రమంలో పడేటువంటి భారం అంతా మొయ్యాలి. ఇది సంఘానికి దేవుడు సూచిస్తున్నటువంటి మాట. మన టైటిల్ ఏంటి? సంఘ క్రమము. సంఘము ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పినటువంటి సంగతులు ఇవన్నీ. ఒకరికి ఒకరు సహకరించుకోవటమే కాకుండా, ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు ఆ తప్పిపోయిన వ్యక్తిని మరలా దారిలోనికి తీసుకోగలగాలి. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇది ఎవరి నియమం అంటున్నాడు? క్రీస్తు నియమము. ఈ క్రీస్తు నియమంలో మొదటగా క్రీస్తు చేసింది ఏంటండి? చెడిపోయిన ఈ సమాజం కోసము తన ప్రాణమును పెట్టాడు. ఇక ప్రాణానికి ముందు చాలా ఉన్నాయనుకోండి. అంటే అంత రిస్క్ తీసుకున్నాడు, అంత భారం మోసాడా లేదా? అతడు మన భారములు మోసాడు, అతడు. అలాంటి క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, క్రీస్తు సూచించినటువంటి సూచనే, మీరును ఒకరి భారములను ఒకరు మోయండి. అంటే ఒకరి కోసం ఒకరు శ్రమించండి, ఒకరి కోసం ఒకరు ప్రయత్నించండి, ప్రయాసపడండి, రిస్క్ తీసుకోండి. ఎస్, కుటుంబం అన్నప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు అవసరం లేదు పో అని చెప్పి కూతురునో కొడుకునో అంత ఈజీగా త్రోసేయం. సకల విధాలుగా ప్రయత్నం చేస్తాం. ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓపికను మించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ ప్రయత్నం దేవుని కుటుంబంగా ఈ సంఘములో ఉండాలా లేదా? ఉండాలి. అలా ఒకరి భారములను ఒకరు మోస్తూ క్రీస్తు నియమించిన నియమమును మీరు నెరవేర్చండి అని అంటున్నాడు. అతడు నెరవేర్చాడు, మీరును నెరవేర్చండి. కనుక దయచేసి మీ అందరికీ నా సలహా ఏంటంటే, గుడ్డిగా ఎవరికి మద్దతు ఇవ్వకండి, ఇంక్లూడింగ్ రమేష్. గుడ్డిగా ఎవరికి మీరు కరెక్ట్ అని చెప్పి మద్దతు ఇవ్వకండి. 1-2 సార్లు దాన్ని విశ్లేషించుకోండి వాక్యానుసారంగా. అతడిలో మొగ్గతొడిగిన ఆలోచన తప్పు అని మీకు తెలిస్తే వెంటనే అక్కడికి అది త్రుంచేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రైమరీ స్టేజిలో క్యాన్సర్ గడ్డ గుర్తించబడింది అనుకోండి, డాక్టర్ దాన్ని వెంటనే కత్తిరిస్తే ఏమవుతుందిగా? ఏం సమస్య రాదుగా, బాగుంటారు. ఉన్నది
ఉండని మరీ అన్నిటికీ ఉన్నది బాగలేదు అంటే ఎట్లా ఉండని అని అన్నాం అనుకోండి, బాగు చేసినట్ట కీడు చేసినట్ట, మేలు చేసినట్ట కీడు చేసినట్ట? కీడు వ్యక్తికి కాదు, అది చివరికి మళ్ళీ సంఘానికే సరవుతుంది. గనుక దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేయండి, అలా స్వీకరించండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మీరు ఎక్కడికి కనెక్ట్ చేసుకోవాలంటే, ముందు తప్పిపోయినటువంటి వారిని సరిచేసుకొని మరలా సంఘమునకు ఆరోగ్యకరంగా నడిపించుకోవాలి. వాడు మళ్ళీ తిరిగి సంఘమునకు వచ్చినప్పుడు నువ్వేం చేయకూడదు, వాడి తప్పులను మళ్ళీ ఎంచకూడదు. మనకుండే కొన్ని ఈ బయాలజికల్ థింగ్స్ ఇవన్నీ, అంటే ఇది ఎంతసేపు ఈ జాడ్యం ఉంటుంది. ఒకసారి ఏదో తప్పు చేశాడు, తప్పు తెలుసుకున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాత తప్పులను మళ్ళీ ఎత్తి చూపెట్టి ఇన్సల్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, అలా చేయకూడదు. ఇప్పుడు ఒక తండ్రి, అది ఇక మళ్ళీ ప్రతి విషయం బాగా అర్థం అవ్వాలంటే కుటుంబం దగ్గరికి రావాల్సి వస్తుంది. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, తిరిగి వచ్చినప్పుడు నువ్వు పలానా తప్పులు చేశావు కాబట్టి దరిద్రుడా నువ్వు నా గడప దొక్కకు అని అన్నాడా? అనలేదు. అనకపోగా మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని, నా బిడ్డ వచ్చితివా రారా అని పిలుస్తూ అటు పని వాళ్ళకు పురమాయించి, వెళ్ళండ్రా, పట్టు వస్త్రాలు పట్టుకురండి, ఉంగరం పట్టుకురండి అని తెప్పించి తొడిగించి పెట్టించి ఘనంగా ఇంటిలోనికి స్వాగతించి మంచి విందు ఏర్పాటు చేసి ఎంత సంతోషించాడండి. అలా స్వీకరించగలగాలి, మనం కూడా అలా ఆనందించగలగాలి. ఒక వ్యక్తి మారినందుకు, సరే మంచివాడుగా ఉన్నటువంటి వ్యక్తి తప్పిపోయినందుకు బాధ కలిగించేటువంటి విషయమైనా అతడు మరలా బాగైనందుకు ఆనందించుకోవాలి, పండగ చేసుకోవాలి. ఆ రోజు అవసరమైతే మనం అందరం సంఘం అంతా కలిసి ఆ రోజు ఏం చేసుకోవాలి? విందు భోజనం. ఎస్, అలాంటి విషయాలను మనం సంతోషించాలి, విందు భోజనం ఏర్పాటు చేసుకోవాలి, అలా స్వాగతించాలి. తప్పిపోయిన కుమారుణ్ణి ఒక తండ్రి స్వాగతించుకున్నట్టుగా తప్పిపోయినటువంటి సంఘ సభ్యుణ్ణి మనము అలా స్వాగతించుకోవాలి. ఇలా అందరము సమాధానముగా ఉండాలి, అందరము ఏక ఆలోచనతోటి ఉండాలి, ఏక భావంతో ఉండాలి. అందరము మంచివారముగా, పరిశుద్ధులముగా, మంచి మనసున్నటువంటి వారముగా, మంచి క్రైస్తవులముగా మనం అందరం కలిసి ఉండి, ఇంకేదైనా దాని విషయమై మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనని దేవుడు ఎలా స్వీకరిస్తాడట? ఆ మాట చూసుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము. ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో, కూడి ఉండటం అంటే ఏంటంటే ఐకమత్యం, యూనిటీ. మనం ఇంకో పదం వాడతాం, సహవాసం. ఏ వాసం? సహవాసం. ఈ సహవాసం అనేటువంటి విషయంలో మీరు ఒకటి గమనిస్తున్నారో లేదో, ఏ ఏజ్ గ్రూప్ లెవెల్లో ఆ ఏజ్ గ్రూప్కి స్టిక్ ఆన్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు కలిసి ఉండటం అనేది తప్పు కాదు, అక్కడి వరకే పరిమితం అవ్వటం తప్పు. అందరినీ కలుపుకోగలగాలి, అందరూ కలిసి ఉండగలగాలి. ఓకే, అలా అందరూ ఐకమత్యంతో ఉండి ప్రార్థన చేసినట్టయితే, ఇక్కడ చెప్తున్నట్టు ఎలైనా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. దేవుడు ఎక్కడ ఉంటాడట?
దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఆ మాటల సారాంశం అంతటిని మదిలో పెట్టుకొని అంత ఆరోగ్యంగా, అంత సమాధానంగా, అంత ఐకమత్యంతో, అంత మంచి ఆరోగ్యం కలిగినటువంటి సహవాసంతో గనక జనులు, విశ్వాసులు ఉన్నట్టయితే, భక్తులు ఉన్నట్టయితే వారి మధ్యలో నేను ఉంటాను అని అంటున్నాడు. లేదంటే ఆయన ఉండడు. ఆయన ఉండలేడు అని తెలవగానే వచ్చి కూర్చుంటుంది అది. దేవుడు ఉండలేడు అని తెలవగానే అది రెడీగా ఉంటుంది అనమాట. డోర్ పక్కనే ఇట్లా చూస్తూ ఉంటుంది, తొంగి చూస్తూ ఉంటుంది, ఉంటాడా పోతాడా. పిల్లరా, ఆయన ఉన్నంతసేపు అది ధైర్యం చేయదు. ఆయన బయటికి వెళ్ళాడంటే అది వచ్చి కూర్చుంటుంది. కనుక దేవుడు సంఘం అనేటువంటి దేవాలయంలో ఉండాలి అనంటే మనము ఇంతసేపు చెప్పుకున్నటువంటి విధానంలో ఉండాలి. దేవుడు ఉంటాడు. ఉండటమే కాదు, దాని పై మాట చూడండి, పై మాట 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా, మీరు అడిగేటువంటి దాని విషయంలో అందరూ ఏకీభవించినట్టయితే ఏం చేస్తానంటున్నాడు? అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దొరుకునని మీతో చెప్తున్నాను. దొరుకునని మీతో చెప్పుచున్నాను అంటే ఇది ఏంటంటే ప్రామిసా లేదా? వాగ్దానం. అది వాగ్దానం. ఇద్దరు ముగ్గురు ఐకమత్యంతో కలిసి దేవుణ్ణి ప్రార్థించినట్టయితే, ఆరోగ్యకరమైనటువంటి మనసులతో మీరు ప్రార్థించినట్టయితే, అది ఏ విషయమైతే మీరు అడుగుచున్నారో అది దేవుని వలన మీకు దొరుకుతుంది అంటే అనుగ్రహించబడుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒక వ్యక్తి మంచిగా ఉంటే మనకు కూడా మంచిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సంఘమునకు బాగుంటుంది. అలాగే ఆ సంఘములో దేవుడు ఉంటాడు. ఆ సంఘము చేసిన ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడు, అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం మరింత సంతోషంగా, ఉత్సాహంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉంటూ ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తాం. లేదంటే ఎప్పుడు నర్వసింగ్ ఫీలింగ్ ఉంటుందండి మనకి. ఆడిపోతే సనుగుడు, గునుగుడు, ఈయన అట్లా అంటాడు, ఆయన ఇట్లా అంటాడు, ముక్కో దిక్కు మూతో దిక్కు, ఆడిపోయినా సంతృప్తి కూడా ఉండదు అన్న తీరులో దయచేసి ఎవరు ఉండకూడదు మనలో. అలా కారణమయ్యేటువంటి విధంగా మనలో ఎవరము ఉండకూడదు. మనం ఓపెన్ హార్ట్తో ఉందాం. విషయం ఏదైనా ఉంటే పంచుకుందాం, కలిసి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం, ఫ్రెండ్లీగా ఉందాం. ఓకే, యేసయ్య మనస్సు కలిగి ఉందాం. అలా ఉండటానికి ప్రయత్నం చేస్తే మన ఆరోగ్యాలు బాగుంటాయి. మరికొంతమంది కొత్త వాళ్ళు రావటానికి కూడా వాతావరణము చాలా బాగుంటుంది. ప్రాణం పెట్టిన క్రీస్తు యేసుల వారి ఆశయం నెరవేరాలంటే ఒక కొత్త ఆత్మ రక్షించబడాలి. ఆ కొత్త ఆత్మ రక్షించబడాలి అంటే సంఘము ఆరోగ్యకరంగా ఉండి ఆహ్వానించగలగాలి. అలా ఉండకుండా రక్షించబడవలసినటువంటి ఆత్మలకు ద్వారం మూసేసినట్టుగా మనం ఉండినట్లయితే మనం ఒప్పు చేయకపోగా తప్పు చేసినటువంటి వాళ్ళం అవుతాం. తప్పు చేస్తే శాపగ్రస్తులమవుతాం. దయచేసి మన సంఘం, నా సంఘం, యేసయ్య సంఘం, దేవుని సంఘం అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు, ఉండదని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.